హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి స్టోరీ. స్టోరీ అంటే చిన్నప్పుడు వెన్ ఐ వాస్ స్టడింగ్ ఎట్ ద స్కూల్ ఎట్ ద టైమ్ నాకు ఒక వ్యక్తి చెప్పాడనమాట. మరి అది రియల్ స్టోరీయా లేకపోతే అతను అజంప్షన్ చేసుకొని చెప్పాడో తెలియదు. మాకు చాలా మంది చెప్పాడు, మా క్లాస్మేట్స్కి అట్లా. మేబీ అతను ఆ, చెప్పిన టైంలో అది రియల్గానే అనిపించింది నాకు. అయితే దానిపైన నేను బాగా కొంచెం నాకు తగ్గట్టుగా కొంచెం మార్చుకొని స్టోరీ చేద్దామని ఒక ప్లాన్ ఉండింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల అది కొంచెం అవ్వడానికి బాగా సీజీ సంథింగ్ టెక్నికల్ సపోర్ట్ బాగా కావాల్సి వస్తుంది. అందుకు నేను దాన్ని ఇప్పుడు మన సరదాగా కాసేపట్లో స్టోరీగా చెప్పబోతున్నాను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే స్టోరీ వచ్చేసి ఒక మంచి లవ్ స్టోరీ. అంటే మంచి లవ్ స్టోరీ అనొచ్చా, వైలెన్స్ లవ్ స్టోరీ అనొచ్చా, మీరు ఆఫ్టర్ ద స్టోరీ వి విల్ డిస్కస్ లేటర్. స్టోరీలోకి వెళ్తే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి స్కూల్. ఆ స్కూల్లో యథావిధిగా డైలీ అందరూ పిల్లలు టీచర్స్ వచ్చేవాళ్ళు, యథావిధిగా క్లాసెస్ చెప్పేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. అందులో ఒక క్లాస్, మేబీ మీరు ఏది అజ్యూమ్ చేసుకుంటే అది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 7th క్లాస్ అనుకుందాం. 7th క్లాస్లో ఒక గర్ల్ అండ్ బాయ్ చూసుకుంటారు. డైలీ చూసుకుంటూ హోంవర్క్ చేసుకుంటూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత వాళ్ళు ప్రపోజ్ చేసుకోవడం అట్లాంటివి జరిగి లవ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఆ తర్వాత వాళ్ళు మనం ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి చాలా కథలు చెప్పుకొని మంచిగా అప్పటి వరకు బాగుంటుండే. ఆఫ్టర్ 10th వరకు మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడుకుంటూ కలిసి వర్క్ చేసుకుంటూ టీచర్ వాళ్ళతో గిట్టంగా మంచిగా ఫ్రెండ్లీగా జాలీగా వండుకుంటూ ఉన్నారనమాట. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్కి హైదరాబాద్ రావాల్సి వచ్చింది వాళ్ళు ఎడ్యుకేషన్కి. అబ్బాయి రావాల్సి వచ్చింది, అలాగే అమ్మాయి ఇంట్లో ఫోర్స్ చేసి నేను గిట్టంగా ఇంటర్మీడియట్ చేస్తాను, హైయర్ స్టడీస్ చదువుకుంటే మనకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పించి హైయర్ స్టడీస్ కోసమని హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్కి వచ్చి ఇద్దరు సేమ్ కాలేజ్లో జాయిన్ అవుతారు. సేమ్ కాలేజ్లో జాయిన్ అయ్యి కలిసి చదువుకుంటారు. ఇంటర్మీడియట్ వరకు బాగానే ఉంది. డిగ్రీకి వచ్చాక మనం పెళ్లి చేసుకున్నాం అనే టాపిక్ వస్తుంది. డిగ్రీ కూడా కంటిన్యూ చేస్తారనమాట. డిగ్రీ చేసే టైంలో మనం మంచి జాబ్ చేసుకుని ఇట్లాగే సెటిల్ అయిపోదాం. ఒకవేళ మన ఇంట్లో ఒప్పుకోకపోయినా గిట్టంగా మనకు ఎలాగో ఇద్దరికి జాబ్ ఉంటుంది కాబట్టి సర్వైవల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండి సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళు మాట్లాడుకునేది కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళు గిట్టంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అనుకున్న విధంగానే డిగ్రీ కంప్లీట్ అవుతుంది. డిగ్రీ కంప్లీట్ కాగానే వాళ్ళకు సంథింగ్ ఏదో ప్రైవేట్లో జాబ్ చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి అబ్బాయి చెప్తాడు. అదే విధంగా అమ్మాయి కూడా ఇట్లా నాకు పలానా జాబ్ వచ్చిందని చెప్పేసి ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటారు. జాబ్ చేసుకునేటప్పుడు ఇద్దరు ఒకటే దగ్గర ఉండడం, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేసి ఏదో అంటున్నారు కదా, అలాగా ఒకటే ఇంట్లో ఇద్దరు ఉండేవాళ్ళు మంచిగా సరదాగా. మంచిగా అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, అందరు కలిసి కూర్చొని మంచిగా సండే సండే స్పెషల్ చేసుకోవడం. వీళ్ళకి జాబ్ ఉంది కాబట్టి అలా సరదాగా గడిపేవాళ్ళు అనమాట. అయితే అట్లా సరదాగా గడుపుతున్న టైంలో అతనికి అబ్బాయికి ఏమైతుంది, వీళ్ళది ఎంత మంచి లవ్ స్టోరీ అంటే మీరు వినండి. మీరు క్యాచ్ చేశారో లేదో, ఆల్మోస్ట్ 7 ఇయర్స్, 7th క్లాస్ నుంచి 7-8 ఇయర్స్ లవ్. చాలా మంచిగా, అంటే ఇప్పుడు నేను చెప్పడంలో అంత వాళ్ళ లవ్ కనిపిస్తలేదు కానీ ఇమాజిన్ చేసుకోండి, అన్ని ఇయర్స్ నుంచి చాలా సరదాగా గడిపి చాలా ఎంత మంచి లవ్ స్టోరీ అంటే ఒకరి కోసం ఒకరు చచ్చిపోయేంత గిట్టంగా రెడీగా ఉన్నవాళ్ళు. ఎట్ ద టైమ్ ఒకవేళ మనం పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు జాబ్ తెచ్చుకునేంత సిన్సియర్గా చదివారంటే వాళ్ళ లవ్ స్టోరీ ఎంత మంచిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అట్లా అంత మంచి లవ్ స్టోరీ. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అమ్మాయి స్టార్ట్ చేస్తుంది అనమాట. అబ్బాయికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ ద సెన్స్ ఇతను అబ్బాయి ఏమనుకుంటాడు, ఆఫ్టర్ మ్యారేజ్ తనని ఏ జాబ్‌కి పంపియొద్దు ఇన్ ద సెన్స్, అరే ఎందుకు ఇద్దరం కష్టపడడం, నేను ఒక్కడిని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తే బాగుంటదనే ఒక ఉద్దేశంతోటి ఇతని ప్లానింగ్స్ ఇతనికి ఉంటాయన్నమాట. అతను ఏమంటాడు, ఇంకొక 2-3 ఇయర్స్ ఆగి చేసుకుందాము. నాకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. కొంచెం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అప్పుడు నువ్వు పెళ్ళి అయిపోయినాక నువ్వు వర్క్ చేయొద్దు అనేసి నేను అనుకుంటున్నా అంటే, ఎందుకు అది అని చెప్పేసి తిను ఆ రోజు చిన్న గొడవ అవుతుంది. మార్నింగ్ యథావిధిగా లేచి తను డ్యూటీకి వెళ్తాడు, ఇతను డ్యూటీకి వెళ్తాడు. అలా వెళ్ళిపోతుండు. అట్లా ఇంకో 2-3 మంత్స్ తర్వాత
అమ్మాయి గిట్టంగా అర్థం చేసుకొని, సర్లే నువ్వన్నట్టే కానిద్దామని చెప్పేసి ఒక 2, 3 డేస్ తర్వాత ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి, ఓకే. నువ్వన్నట్టుగా కానిద్దాం అనేసి అనుకుంటారు. సరే అట్లో ఇట్లో 2, 3 ఇయర్స్ గడిచిపోతుంది. అబ్బాయి అనుకున్న ప్లానింగ్స్ ప్రకారం అబ్బాయి అతని ఏదైతే ఇమాజినరీ వరల్డ్ ఉందో దానికి రీచ్ అయ్యే దగ్గరలో ఉంటాడనమాట. అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయికి ఫోన్ చేసి, "మీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నామమ్మా రండి" అది ఇది అని చెప్పేస్తే, అప్పుడు అకస్మాత్తుగా అమ్మాయి చెప్పేస్తుందనమాట ఇంట్లో. "నేనిట్లా పలానా అబ్బాయిని లవ్ చేశాను. ఇతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మేము కలిసి ఉండడం కలిసి ఉంటున్నది గిట్టంగా ఒక 2, 3 ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నాం. చాలా మంచిగుంటున్నాం. మంచి అబ్బాయి. నేను జాబ్ చేస్తున్నా, అతను జాబ్ చేస్తుండు. ఇప్పుడు నన్ను జాబ్ మానేయమంటుండు. పెళ్లి చేసుకున్నాక. మేము ఒక 2, 3 మంత్స్‌లో పెళ్లి చేసుకుందామని గిట్టంగా ఫిక్స్ అయినాం. చెప్పుదాం అనేసి అనుకున్నాం. ఇంకో 1 వీక్, 10 డేస్ తర్వాత చెప్దాం అనేసి అనుకున్నామని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. క్యాస్ట్ వేరే క్యాస్ట్ ఉంటది కాబట్టి ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా గిట్టంగా అమ్మాయి అంటే ఇండిపెండెంట్‌గా బతకడం వీళ్ళకి అలవాటయింది. ఇగ వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆళ్ళ ఇంట్లో గొడవలు అది పక్కనొట్టేస్తే, సరే అని జెప్పేసి పెళ్లి చేసుకుంటారు. అరే సమాజ్ సంథింగ్ ద అటువంటి దాంట్లలో పెళ్లి చేసుకుంటారు. ఏదైతే ఇంట్లో ఇంతకు ముందుకుంటున్నారో అదే ఇంట్లో కంటిన్యూ అయితారు. పెళ్లయిపోయినంక ఒక 2, 3 మంత్స్ వరకి మంచిగా సరదాగానే గడుపుతారు. తర్వాత తిను ఒక 4 మంత్స్ అలా ఆ తర్వాత కన్సీవ్ అయితుంది. అబ్బాయి ఇగ డైలీ తన రొటీన్ లైఫ్ డ్యూటీకెళ్ళొస్తాడు. తర్వాత ఇంటికొచ్చి సరదాగా తన వైఫ్‌తోని గడుపుతాడు. ఇంతకుముందుకు ఎలా ఉందో పెద్దగా చేంజెస్ ఏం ఉండవు. ఎందుకంటే ముందటి నుంచే ఉంటారు గాబట్టి ఇలాగ సరదాగా గడుపుకుంటూ ఉంటారు. అయితే ఒక రోజు అబ్బాయి ఆఫీస్‌కి కొంచెం ఎర్లీగా ఎళ్ళడం అట్లా ఒక 2, 3 డేస్ నుంచి అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకు ఎర్లీగా ఎళ్తుండు, కొంచెం లేట్ అయితుంది వచ్చేసరికి. అదని జెప్పేసి అమ్మాయికి ఖాళీగా ఉంటుంది గదా! ఏదో అతను బిహేవ్ చేసే విధానంలో కొంచెం చేంజెస్ రావడంతో అమ్మాయి అబ్జర్వ్ చేస్తుందనమాట. అబ్జర్వ్ చేసి తనని అడుగుతది. "ఏమైంది ఎర్లీగా ఎళ్తున్నావు" అంటే, "ఆ! కొంచెం ఆఫీస్ వర్క్ కొంచెం హెవీ ఉంది. తెలుసు గదా నీకు. మన మేనేజర్ దొబ్బుతున్నాడు" అది అని జెప్పేసి ఏదో స్టోరీలు జెప్తాడు. స్టోరీలు జెప్తే సరే తిను గూడంగా అన్ని ఇయర్స్ లవ్ కాబట్టి సరే అని నమ్మేస్తుంది. అలా తిను గూడా నమ్మేస్తుంది. అయితే అసలు స్టోరీ ఇప్పుడు మొదలైతుందనమాట. అతను తన ఆఫీస్‌లో ఒక కొలీగ్‌ని జూసి అంటే ఇతనేం లవ్ జేయడు. అవతల నుంచి ఫోర్స్ వల్లనో సంథింగ్ ఇతను నచ్చడం వల్లనో ఇంకో అమ్మాయికి ఇతని పైన లవ్ అనేది స్టార్ట్ అయితుంది. లవ్ స్టార్ట్ అయ్యి ఇద్దరు కలిసిమెలిసి ఉండడము అట్లా అట్లా ఆ అబ్బాయి గూడా కొంచెం ఏ అబ్బాయి అయినా ఆబ్వియస్‌గా అట్లా మూవ్ అయితాడనమాట. అంటే మూవ్ అయితాడు అంటే అందరు అబ్బాయిలు అట్లా ఉంటారని గాదు. నార్మల్‌గా అబ్బాయి అట్లా మూవ్ అయితుంటాడు గదా! అమ్మాయి కంటే కొంచెం వన్ స్టెప్ ఫ్రీగా మూవ్ కావడం వల్ల తను అనుకుంటుంది నేను ఇతన్ని ఎలాగో లవ్ చేస్తున్నా, ఇతను గూడా నన్ను లవ్ చేస్తుండు అని జెప్పేసి అనుకుంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అట్లే కంటిన్యూ అయితుంది. అట్లే ఆఫీస్‌లోనే మాట్లాడుకోవడం గాకుండా కాల్స్ అట్లా ఇంట్లో గిట్టంగా చాటింగు అట్లా అట్లా కొంచెం జర్నీ వన్ స్టెప్ ముందలకెళ్తదనమాట. వాళ్ళ ఆఫీస్ స్టోరీ. అయితే అది మన ఇతని వైఫ్ చూసి హ్మ్. ఒకరోజు ఇంట్లో పెద్ద గొడవ పడతారు. గొడవ పడితే సరే అని జెప్పేసి అతను అక్కడ ఆపేద్దాం అనేసి అనుకుంటాడు. అనుకుంటాడు. సరే అని జెప్పేసి కొన్ని రోజులు ఏం మాట్లాడడు. ఇతనితోటి బానే ఉంటాడు. మళ్ళా తర్వాత అక్కడి నుంచే ఫోర్స్ రావడం వల్ల తను ఇగ 2 మేనేజ్ చేద్దాంలే అని జెప్పేసి అతను అనుకుంటాడు. అది ఒక చెడు ఆలోచన అబ్బాయిది. ఎందుకంటే పెళ్లయింది గాబట్టి. అయితే అది అట్లే కంటిన్యూ కావడం వల్ల తినకు బాగా కోపమొచ్చి మళ్ళా ఇంకో ఆఫ్టర్ 1 మంత్ అట్లా మళ్ళా అదే రిపీట్ అయితుందని జెప్పేసి తిను చాలా పెద్ద గొడవ పెట్టుకుంటుంది. గొడవ పెట్టుకుంటే అట్లా అట్లా గొడవలయితుంటాయి. అది అట్లే కంటిన్యూ అయితుంటది. ఒకరోజు తను అప్పటి వరకి డ్రింకింగ్ అలవాటు గాని అట్లాంటిదేమి ఉండదు. ఇంట్లో కొంచెం ప్రెషరు, అక్కడ ప్రెషరు ఏదో వల్ల ఇతను మందు గిటంగా తాగడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు బాగా లేట్ నైట్ అయితుంది. లేట్ నైట్ అయినప్పటికీ తను ఇంట్లో బాగా స్పెషల్‌లు చేసి అది ఇది చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళది యానివర్సరీ ఉంటది. అతను ఆ రోజు తాగేసి ఇంటికి బాగా లేట్ నైట్ ఒస్తాడు. అప్పుడు అతను లేట్‌గా వచ్చిన గిట్టంగా అమ్మాయి మంచిగా హ్యాపీగానే ఉంటుంది ఇంట్ల. సరే ఏదో వర్క్ ఉందని జెప్పేసి అతను మారిపోయిండు అది అనేసి అనుకుంటది. ఆ లేట్ నైట్ వచ్చిన రోజు అతను తాగి అమ్మాయిని ఇంటికి తీసుకొనొస్తాడనమాట. తిను షాకు. షాక్‌లో ఉండి ఏం జేయాలో అర్థం గాక బాగా ప్రెషర్ తీసుకొని అప్పుడు సైలెంట్‌గానే ఎళ్ళిపోతది.
కిచెన్‌లోకి పోయి అబ్బాయి మళ్ళా కిచెన్‌లోకొచ్చి ఏదో మాట్లాడుతుంటే తను మన చపాతీలు చేసే దానితోటో సంథింగ్ ఏదో ఒక కర్ర తీసుకొని నెత్తి మీద కొట్టడంతో తను అన్‌కాన్షియస్ అయితాడు. చనిపోతాడు ఆబ్వియస్‌గా. చనిపోయినంక తనకేం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి బాగా టెన్షన్ ఫీల్ అయ్యుకుంటూ హ్మ్. ఆ అమ్మాయిని పంపిస్తుంది. అమ్మాయిని ఏదో ఒకటి చెప్పి కొంచెం చిన్న ఇష్యూ చేసి అమ్మాయిని పంపిస్తుంది. అమ్మాయిని పంపించినాక అతనేం చేయాలో అర్థం కాక సరౌండింగ్స్ అందరూ వీళ్ళతోటి బాగా క్లోజ్‌గా ఉండడం. తను బాడీని ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికన్నా చెప్తే మీరు ఇలా ఎందుకు అని చెప్పేసి తినకు బాగా టెన్షన్ తోటి ఫీల్ అయ్యి అలాగే నైట్ అంతా అలాగనే కూర్చుంటుంది. అప్పుడు తను కన్సీవ్ ఉంటుంది. మెంటల్ ప్రెషర్‌లో తను గూడంగా అన్‌కాన్షియస్ అయితది. అట్లే పడుకుండిపోతది. మార్నింగ్ లేచేసరికి ఆమె మొత్తం బాగా నైట్ అంతా అదే మైండ్‌లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదే రన్ కావడంతో తను బాగా డిస్టర్బ్ అయిపోయిందనమాట. ఈళ్ళ 7 ఇయర్స్ జర్నీ 7 ఇయర్స్ ప్లస్ 2 అంతా 10, 11 ఇయర్స్ లవ్ స్టోరీ మొత్తం బాగా గుర్తొస్తుంది. మైండ్‌లో అదే రన్ అయితా ఉంది, రన్ అయితా ఉంది. తనేం చేయాలో అర్థం కాదు. అర్థం కాకపోయేసరికి తనని అంత ఇష్టంతోటి ఇప్పుడు కన్సీవ్ ఉంది. అతన్ని మర్చిపోలేకపోతదనమాట. అయితే అతన్ని హ్మ్. మర్చిపోలేకపోతదనమాట. అతన్ని మర్చిపోలేకపోతది. తను ఒక క్రూరాతి క్రూరమైన అనొచ్చో, మరేమనొచ్చో ఐ డోంట్ నో. ఆ ఆలోచన తనకి తడుతుంది. అది ఎటువంటి ఆలోచన అంటే, అంతగానం ప్రేమించిన, నేను కన్సీవ్ ఉన్నా, ఇప్పుడు ఇతన్ని నేను విడిచిపోవద్దు. అంటే వీళ్ళు అప్పుడప్పుడు ప్రామిస్ చేసుకొనుంటారనమాట. మనం ఎప్పుడు ఇంత జర్నీ గాబట్టి మనం ఎప్పటికి విడిపోవద్దు. అట్లాంటివి కొన్ని ప్రామిసెస్ చేసుకుంటుంటారనమాట. అవన్నీ తనకు మైండ్‌లో రన్ కావడంతోటి తను ఒక ఆలోచన తీసుకుంటది. ఇతన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టి అతన్ని మొత్తం నేనే తింటే, అతన్ని నా లోపటనే ఉంటాడు. ఇప్పుడు పెరుగుతున్న బిడ్డ లోపట గిట్టంగా తను కలిసి ఉంటాడు అన్న ఒక ఆలోచన తీసుకుంటదనమాట. మేము స్టోరీ వింటున్నప్పుడు ఫ్యూజులెగిరినాయి మావి ఇప్పటి నుంచి. తను అతన్ని తీసుకొని పోయి పార్ట్స్‌గా కట్ జేసి, హ్యాండ్స్ సెపరేట్, లెగ్స్ సెపరేట్ కట్ జేసి, తీసుకొని పోయి ఫ్రిడ్జ్‌లో పెడతదనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒకరోజు ఒక హ్యాండు, ఒకరోజు ఇంకొక హ్యాండు అట్లా తన కట్ చేసి వండుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. ఇట్లా లెగ్సు, హ్యాండ్సు 70, 80% బాడీ అయిపోయిన తర్వాత తన అంటే ఒక మనిషి ఇంకో మనిషిని తినడం అనేది ఇట్స్ నాట్ ఈజీ గదా! అయితే 70, 80% ఆఫ్ బాడీ అయిపోయినంక ఆఖరికి మిగిలింది హెడ్. హెడ్ వరకొచ్చేసరికి తన అంతా పిచ్చి అంతా బాడీ అంతా బాగా మొద్దుబారిపోయి అట్లా రూడ్‌గా లైక్ యానిమల్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అట్లా స్టార్ట్ చేసినప్పటికీ ఆహ్, కొన్ని రోజుల తర్వాత అంటే బాడీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అట్లా వండుకొని అట్లా తినేసింది. బాగా స్మెల్ వస్తుండే అయినప్పటికీ అట్లే తిన్నదంట. మేము వింటుంటే మాకు ఫ్యూజులెగిరినాయి మాకు. అయితే హెడ్ వరకొచ్చేసరికి హెడ్ డైరెక్ట్ అట్లాగే ఇట్లా పీక్కొని మనకు దెయ్యాల సినిమాలలో మనకు చూపించినట్టు అట్లా హెడ్‌ని డైరెక్ట్ అట్లే పట్టుకొని తినడం స్టార్ట్ చేసిందనమాట తను. అయితే అట్లా స్టార్ట్ జేసినప్పటికీ, అప్పటికి సరౌండింగ్స్ వాళ్ళకి ఎందుకో చిన్న డౌట్ రావడమో సంథింగ్ అట్లాంటిది ఎరైజ్ అయిందనమాట. సరౌండింగ్స్ వల్ల ఉన్న 2, 3 ఇండ్ల వాళ్ళు తిని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ జేయడం. ప్లస్సు ఏమో జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వాళ్ళకొచ్చింది. సంథింగ్ ఈస్ రాంగ్ ఈ ఇంట్లో అని జెప్పేసి డౌట్ రావడంతోటి ఓనరు అక్కడుండడు. ఓనర్‌కి కాల్ జేసి, ఇట్లా మీ బిల్డింగ్‌లో సంథింగ్ ఏదో రాంగ్ అయితుందని జెప్పేసి ఓనర్‌కి ఇన్ఫర్మేషన్ ఇయ్యడం. ఆ ఓనర్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ ఇయ్యడం జరిగింది. పోలీసోళ్ళు గిటంగా వన్స్ అపాన్ ఎ టైమ్ వాళ్ళు ఇదంతా ఒక ప్రాసెస్ కావడానికి ఒక 2, 3 డేస్ అయ్యింది అనేసి తెలుసు. ఆ 2, 3 డేస్ తర్వాత పోలీసులు డైరెక్ట్ ఇంట్లోకి రావడం తను బాగా వైలెంట్‌గా ఉంది గాబట్టి హెడ్డు తన చేతిలోనే ఉన్నప్పుడు హెడ్ తినడానికి గిట్టంగా తనకొక 2, 3 డేస్ అలా పట్టింది అనేసి అన్నారు. అయితే తన చేతిలో హెడ్ ఉన్నది. పోలీసోళ్ళొచ్చిర్రు. వాడిని చూడంగానే పోలీసోళ్ళు బాగా ఈ అంతా పానిక్ అయిపోయారన్నమాట వాళ్ళు. అందులో పోలీసోళ్ళలో గిటంగా ఇద్దరు ముగ్గురికి కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాంటిది జరిగింది.
అంతా ఇల్లంతా స్మెల్లు ఇదొక ఇగ ఎట్లుంటది ఒక 10 మనకు 2, 3 డేస్ మనం వెజిటబుల్స్ అటువంటివి పడేయకపోతేనే రూమంతా బాగా స్మెల్ అదంతా పట్టిపోవడం అయితుంది. అట్లాంటిది ఒక హ్యూమన్ బాడీ. తను ఎట్లా ప్రిజర్వ్ చేసిందో ఆలోచించండి. తను ఎట్లా ఎట్లా అసలకి అవన్నీ తలుచుకుంటేనే నరాలు జుమ్మన్నాయి. అయితే తన చేతిలో హెడ్ ఉండంగానే పోలీసోళ్ళు వాళ్ళందరూ మంచి ప్రాపర్ టీమ్ తోటి ఎంటర్ అయిపోయారనమాట. వాళ్ళు ఎంటర్ అయిపోయినప్పుడు ఈమె చేతిలో డైరెక్ట్ హెడ్డే ఉంది. వాళ్ళు ఈమెని రావడం, అరెస్ట్ చేసే టైంలోనే తనకు పెయిన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఆ బేబీ ఎట్లా ఉంటాడో గెస్ చేయండి. ఇది మీకు టాస్క్. అంటే ఎందుకు గెస్ చేయండి అంటున్నంటే, ఒక హ్యూమన్ బాడీని తినుంది. అన్ని రోజుల వరకు ఆమెకి ఏ ఫుడ్ లేదు. కంప్లీట్ మాంసమే ఉంది తన లోపట మొత్తము. అప్పుడు మనం అటువంటి టైంలలో మనము నార్మల్‌గా ఏ పనులు చేసినా గిట్టంగా బేబీ పైన అది ఇంపాక్ట్ పడతదనేసి మనం చానా సార్లు మాట్లాడుకొనుంటాం. అట్లాంటిది తన హస్బెండ్‌ని మొత్తము తన లోపలే ఉంది కాబట్టి, ఆ బేబీ పుట్టిన బేబీ ఎలా ఉందో మీరు గెస్ చేయండి. ఎట్లా ఉండు అది ఇది అనేసి మనము ఇంకో ఎపిసోడ్ ఆ బేబీ గురించి మాట్లాడుకుందాం. ఆ బేబీ అసలకి పుట్టిండా? పుట్టలేదా? ఒకవేళ పుడితే ఎట్లా పుడతాడు? ఎవరన్నా దీనికి మెడికల్‌కి సంబంధించిన వాళ్ళు గనక చూస్తే ఏమన్నా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బేబీ ఎట్లా ఉండొచ్చు అనేది మనం ఇంకో ఎపిసోడ్ ఫర్దర్‌గా ఎప్పుడన్నా వీలు ఉంటే ఆహ్, అందరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎపిసోడ్ గూడా మనం షూట్ జేయడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజటి స్టోరీ. ఇట్లాంటి స్టోరీలు మనం ఇంకెన్నెన్నో చెప్పుకుందాం. మీకు తెలిసిన స్టోరీలేమన్నా ఉన్నా గిట్టంగా మనం జెప్పండి. దాంట్లో కొంచెం మార్పులు, చేర్పులు జేసుకొని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చెప్పుకుందాం. అందరం కలిసి మాట్లాడుకుందాం. సరదాగా కాసేపట్లో అట్లా సరదాగా గాకుండా ఇట్లాంటి కొన్ని కొన్ని షాకింగ్‌లు గూడా మనం ఇందామనమాట ఫర్దర్ ఎపిసోడ్స్‌లో. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం సరదాగా కాసేపట్లో రేపటి ఎపిసోడ్‌లో.